हे हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ప్రాంక్ కోసమే నాన్న తాపించిన గోమూత్రము. ఏదన్నా ప్రాణం కోసము గోమూత్రం ఏమన్నా తాపిస్తాను. వెరైటీ ఉంటుందని తాపించినామా. హలో అందరికి, నేను చూస్తానని ఊరికనే నన్ను చాలా గెలుపుతాను రాజు. ఈ జలక్ మళ్ళా రాజు ఇంకా తేలుకోకూడదు, అలాంటి జలక్ ఇస్తాను. మొత్తం వీడియో చూడండి, బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ఈ వాటర్ ఎందుకు అనుకుంటున్నారు కదా, వీడియో చూడండి, నేను చెప్పను. ఏంటి వాటర్ అంతా అంత మంచులు పసుపు పసులు ఉంది. తీర్థంలే, తీర్థం విషయం. కూర్చో. తీర్థం తాగేసి ఏంది ఇది ఇట్లా ఉంది ఉప్పుగా? ఏంది మొత్తం తాగేసివి? ఏంది మొత్తం తాగేసివి? నాకే తెచ్చినావు. నాకు పాపకొద్దా? నేను చెప్పాలి కదా, నువ్వు తీర్థం తాగని చెప్పి ఇచ్చిన, నేను తాగేసిన. కొన్ని నీళ్లు నువ్వు స్నానం చేసి, నేను స్నానం చేసి కొన్ని కలుపుకొని తల స్నానం చేసిన, నీకు బకెట్లే కొన్ని వేసి ఇది చేసిన, దీనిలంతా జల్లిన. ఉండేది ఒక గ్లాస్ నీ ముందరే కదా వేస్తుంది, అప్పుడే మొత్తం తాగేస్తావే. తీర్థం పుట్టినా ఏ నాన్న, తీర్థం అంటే ఒకేసారి లట్టు లట్టని ఒక గ్లాస్ తాగుతావు, ఏదో కొంచెం తాగి నువ్వు తాగినావమ్మా అని అడుగుతారు. అప్పుడు నాకు కాల్ చేసి ఇంకా ఏమైనా ఉందేమో. పాప కూడా తాగలే, పాపకు కూడా తాపించలే నేను. ముందు పాపకు తప్పించిన కదా వాళ్ళతో ఉందేమో అడుగుతాను. అప్పుడు నాతో ఉంది తీర్థం కూడా ఏమన్నా అడుగుతా. కదా తెచ్చి ఇచ్చింది, అదే పనిగా ఇచ్చిపోయింది. ఇల్లంతా చల్లినాను కొంచెం. పాపం ఎక్కడుందో. హలో అపర్ణ, వినపడుతుంది అపర్ణ? నువ్వు తీర్థం ఇచ్చావు కదా మధ్యాహ్నము, అది ఇంకా ఏమన్నా ఉందా? మొత్తము మీ అన్ననే తాగేసినాడు, నేను పాప అసలు తీసుకొని కూడా తీసుకోలేదు, మొత్తం తాగేసినాడు. మరి అయిపోయి ఏంటది? అయ్యో, అది తీర్థం అనుకొని నేను ఇంటికంతా చల్లినాను, రాజుకిస్తే తీర్థం అనుకొని మొత్తం తాగేసినాడు. అది గోమూత్రమా? అయ్యో, ఎందుకేనా ఉప్పు ఉప్పు ఉంది అన్నాడు అప్పుడే. అయ్యో, నేనేమనుకున్నాను అంటే అది జలము మామూలుగా, అంటే మామూలు తీర్థం లాగా తాగుతారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? తాగేసినాడు, ఒక టీ గ్లాస్ తాగేసినాడు మొత్తం ఇస్తే. గోమూత్రం అంట. నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తాను. నాకు నిజంగా తెలీదు. సరే అపర్ణ, అది ఇల్లంతా చల్లినా. అయ్యో, నేను స్మెల్ కూడా చూడలేదు, దాన్ని ఇల్లంతా చల్లినాను. ఇంకా సరేలే, రాజు స్నానానికి కూడా బకెట్లకి కూడా కొంచెం బాగా వేసి కలిపినా. స్నానం చేస్తే మంచిది, జలం కదా
ఏదైనా మంచి నీళ్ళేమో అనుకొని నేను తాగి కూడా ముద్రష్టకుండా కొరక ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలో మొహం చూడు. అయ్యో నేను అది మామూలు జలం తాగుతారు కదా, తీర్థంలాగా తాగుతారు కదా తల మీద చేసుకొని అని చెప్పి ఇచ్చినాను. తాగేసినాడు, మొత్తం తాగేసినాడు. అందుకే నేను అడిగినాను, కాదు ఏమన్నా ఉంటే ఇవా, నేను పాప తాగలేదనే ఫోన్ చేసినాను, ఏమన్నా కొంచెం ఉంటే ఇవా అని అడగడానికే కాల్ చేసినాను. అపర్ణ సరే సరే లేపర్ణ, మళ్ళా చేస్తాలే ఫోన్. బాయ్ బాయ్. నాన్న నేనేం చేయలేమ్మా, అది ఇస్తే అది మామూలు తీర్థం అనుకున్నానమ్మా. ఆడాలో ఆ దాంట్లో ఆడాలో సింధు, నీకేం తమాషా నీకు? స్మెల్ కూడా రాలేదు. అరిగొట్టేవాళ్ళే స్మెల్ వస్తుంది అట్లా. మూత్రం అంటే స్మెల్ వస్తుంది కదా, చాలా యూరిన్ స్మెల్ చాలా వస్తుంది. రాలేదు చూడు. నువ్వు పో పట్టుకుని తాగు, నువ్వు పో పట్టుకుని తాగు. అయ్యి ఎందుకమ్మా అంత సీరియస్? కొంచెం ఎదురు ఆడదు అడవిలో ఉండదు. నిజంగా నాకు తెలియదమ్మా అది గోమూత్రం అని. తెలుసు, బాగా తెలుసు. నువ్వు వాంటెడ్ గా నాకు ఇచ్చినావు చెల్లం. ఏ దాంట్లో ఆడాలో ఆ దాంట్లో ఆడాలో తెలియదమ్మా. ఎట్లా నీకు తెలియకుండా ఉంటుంది? సెలవు మారింది అది ఉంటావు. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? చెల్లో ఏం చేస్తున్నావు నాన్న? బుద్ధి ఉంది అసలు. ఎందుకు ఇప్పుడు అంత టెన్షన్ అవుతా నువ్వు? ఎవరిని ఇస్తారా నీకు? సరేలే ఇంక తాగేసినావు కదా, వదిలే. ప్రాంక్ కోసం తాపించినాను. ప్రాంక్ కోసం తాపిస్తాను నువ్వు? ప్రాంక్ కోసమే కదా తాపించిండేది. అప్సెట్ అయినావా? అప్సెట్ కాదు, ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటారు? ప్రాంక్ కోసమే నాన్న తాపించిన గోమూత్రము. ప్రాంక్ కోసం గోమూత్రం తాపిస్తారా ఏమైనా? ప్రాంక్ నువ్వు నన్ను లొడబెట్టినలా ఎన్నిసార్లు లొడబెడతాను. అందుకు నేను ఇక ప్రాంక్ కోసం అని చెప్పి తెప్పించి తాపించినాను. ఏం కాదు, ఇప్పుడే వాంతికి వచ్చేసేసుకున్నావా? అది యూరిన్ లో వచ్చేస్తుంది. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? యూరిన్ లో వచ్చేస్తుంది, ఏం కాదు. ఏదైనా ప్రాంక్ కోసము గోమూత్రం ఏమన్నా తాపిస్తాను. వెరైటీ ఉంటుందని తాపించినామా, వెరైటీ ఉంటుందని తాపించినామా. నువ్వు తాగచ్చు కదా. నేను తాగుదాం నీ ముందర యాక్ట్ చేద్దామని పెట్టుకుంటే నువ్వే లటుక్కని మొత్తం తాగేసినావు. తీర్థం తాగల నువ్వేందో జ్యూస్ లాగా లేదా టీ కాఫీ లాగా తాగేసినావు మొత్తము. ఒకవేళ నువ్వు నాకు అప్పుడు ఇచ్చింటన్నా కూడా నేను ఏదో నీ ముందర వాంటకి ఏదో టేస్ట్ చేస్తా అంటే. ఎందుకంత అప్సెట్ అవుతా నువ్వు? అప్సెట్ కాదు, రాజు నన్ను ఎక్కువ గెలుక్కుంటాడు, చాలా చాలా ఎక్కువ గెలుకుతాడు నన్ను. అందుకు ఏం చేసిన, నేను చాలా నిజంగా నేను ఏమనుకున్నానంటే ఈడే ఉంది కదా వాళ్ళతో కొంచెమన్నా గోమూత్రం తెప్పించి కలుపుదాం అనుకున్నా. వద్దులే బాగుండదు అని, పాపం మళ్ళీ అట్లా చేయకూడదు అని చెప్పి పసుపు ఉప్పు, అది నీలాగా నేనేం ట్యాప్ వాటర్ తీసుకోవట్లే, ఇది తాగే నీళ్ళలో కలిపిన. గేమ్స్ ఆడద్దు సింధుతో, రంగు పడుద్ది. చాలా పెద్ద మామూలుగా మొత్తం అంతా ముంచెత్తుతా రంగుతో నిన్ను. గుర్తుకు పెట్టుకో.
ఇంకోసారి నన్ను గెలికితే రియల్ గోమూత్రం విల్ గో ఇన్ యువర్ స్టమక్.